ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎండ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి దాదాపుగా 11,000 ప్లస్ మనకి భారీగా రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ లేకపోతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ నుండి మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 14వ తారీఖు నుండి మనకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గైస్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ ద్వారా మీకు రెగ్యులర్గా అప్డేట్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్ ఫర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి చీఫ్ కమర్షియల్ కమ్ మనకి టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గుడ్స్ మెయిన్ మేనేజర్, తర్వాత మనకి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ఇలా 5 రకాల 5 డిసిగ్నేషన్, అది కూడా చాలా మందికి తెలిసిన పాపులర్ డిసిగ్నేషన్స్ అనమాట. ఈ జాబ్కి మనకి 30,000 నుండి 35,000 వరకు యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 18 ఇయర్స్ నుండి 36 ఇయర్స్ ఉన్న మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ రిక్రూట్మెంట్లో గ్రాడ్యుయేట్ పోస్టుల కింద 8,011 మనకి దాదాపుగా 8,000 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు వాళ్ళకి. అదేవిధంగా మనకి ఇక్కడ చూడవచ్చు ఈ వేకెన్సీస్ ఫర్ నాన్ గ్రాడ్యుయేట్ పోస్ట్ లైక్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ సపరేట్గా అయితే ఉన్నాయన్నమాట. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కింద 21వ తారీఖు సెప్టెంబర్ నుండి ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ కమ్ టైపిస్ట్ కావచ్చు, తర్వాత జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రైన్ క్లర్క్, ఇలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్కి మీకు 20,000 నుండి 22,000 వరకు ఫర్ మంత్ శాలరీ కూడా రావడం జరుగుతుంది. 18 ఇయర్స్ నుండి 33 వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లోకి వచ్చేసి మనకి 3,445 వేకెన్సీస్ కోసం ఇక్కడ వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ కావచ్చు, అవన్నీ మనకి ఈ యొక్క షార్ట్ నోటీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫుల్ నోటీస్ మనకి 14వ తారీఖు నాడు వస్తుంది. అక్కడ నుండి మీరు కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుని వెళ్ళొచ్చు. దీనికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కావచ్చు, రిజర్వేషన్ ఫర్ SC ST వాళ్ళకి కావచ్చు, అవన్నీ మరిన్ని వివరాలు ఆ ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది. దాని మీద కూడా నేను ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీకు. ఎవరైతే మనకి OC/BC స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 500 రూపీస్ అయితే ఆన్లైన్ ఫీజు అయితే ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్ లైక్ SC ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఫీమేల్స్, ట్రాన్స్జెండర్స్, మిలిటరీ పర్సన్స్ కావచ్చు, తర్వాత మనకి EBC వాళ్ళు, EWS వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసి 250 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఆన్లైన్ సెలెక్షన్ ద్వారా ఉంటుంది మనకి డిఫరెంట్ రీజియన్ నుండి. కంప్లీట్ డీటెయిల్స్ కూడా నీకు ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.